మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. ముందుగా ఇటు సమయం మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. ప్రియులారా, మనం దానియేలు గ్రంథం ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం మనం పూర్తిగా ధ్యానించుకున్నాం గత ఎపిసోడ్లో. ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో మీరు దయచేసి గత లాస్ట్ ఎపిసోడ్లో ఆ వీడియో చూసుకుంటే మీకు చాలా బాగా అర్థమవుద్ది. క్లియర్గా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే గతసారి 4 మిక్కిలి జంతువులు అనే దాని గురించి ఆలోచించామండి. ఎందుకంటే 7వ అధ్యాయము 3వ వచనంలో 4 మిక్కిలి గొప్ప జంతువులను దేవుడు ప్రస్తావించడం జరిగింది. దానియేలు గారు ఆయన కలగంటాడు, ఆ దర్శనంలో ఒక పెద్ద 4 గొప్ప జంతువులు కనబడతాయండి. ఆ 4 జంతువులు అనేవి భౌతికమైన జంతువులు కాదు, కానీ ఆ 4 జంతువులు 4 అన్య రాజులు సూచిస్తుందని మనం గత వారం ఆలోచించాం. మొదటగా సింహము పోలినది, ఆ సింహం ఏంటంటే బబులోను ఆలోచించాం. తర్వాత ఎలుగుబంటి పోలినది, ఆ ఎలుగుబంటి అంటే మాదియ పారసికులను ఆలోచించాం. మూడవదిగా చిరుతుపులి పోలినది, ఆ చిరుతుపులి అనేది దేని సూచిక అంటే గ్రీకుల వారిని సూచిస్తుంది ఆలోచించాం. తర్వాత 4వదిగా 7వ వచనంలో ఒక 7వ వచనం చదువుకుందాం. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరంగా 4వ జంతువు కనబడను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువుల కంటే జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్వము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను అని అక్కడతో మనం ముగించమండి గతసేపులో. అంటే పైన 3 జంతువుల కన్నా ఇంకా భయంకరం మరో జంతువు 4వది లేచిందటండి. అయితే దేవుడు 4వ జంతువుని ఇంకా పోల్చి చెప్పడానికి ఇంకే జంతువు లేదటండి. అంటే జంతుజాలంలో ఉన్న జంతువులన్నీ కూడా, ఉన్న భయంకర మృగాలన్నీ కూడా మొత్తం మొదటి 3 రాజ్యాలు చెందితే 4వ రాజ్యానికి ఆ యొక్క రాజ్యాన్ని చూపించడానికి ఒక జంతువు కూడా కనబడలేదు. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అన్నిటికన్నా అంటే మనం చూడలేని భయంకర మృగమో ఒక ఇన్కేస్ భవిష్యత్తు ఇంతకుముందు మనం పూర్వంలో ఒక డైనోసార్ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ అంటే దేవుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే మన ఇప్పుడున్న మనుషుల కాలంలో లేని జంతువు పూర్వం ఉన్న జంతువు ఏంటంటే బహుశా డైనోసార్ కానీ, లేకపోతే మనం తెలుసు మనం ముందరి కాలంలో రకరకాల క్రూర జంతువులు ఉండేవాడి. అంటే వారి జాతికి చెందిన ఒక జంతువు అనుకోండి, డ్రాగన్స్ కానీ. యోగ గ్రంథాలు మనం చదువుకుంటాం, సముద్రంలో ఒక మకర గురించి దేవుడు మాట్లాడడం చదువుతుంది యోగ గ్రంథంలో 40వ అధ్యాయంలో 39వ అధ్యాయంలో. అయితే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే జంతువు ప్రాముఖ్యత కాదు, దేవుడు ఆ రాజ్యం చెప్తున్నప్పుడు ఎంత భయంకరంగా వివరిస్తున్నాడో మనం అదే ఆలోచిద్దామండి. అయితే ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ ఘోరమునుగు భయంకరమును 4వ జంతువు కనబడను. ఈ జంతువు మిగతా 3 జంతువుల కన్నా ఘోరమైనది, భయంకరమైనదని దేవుడు చెప్పడం జరిగిందండి. అంటే అర్థం ఏంటంటే మొదటి 3 ఉన్న రాజ్యాల కన్నా 4వది లేచిన రోమా రాజ్యం అనేది చాలా భయంకరంగా పనిచేసింది. ఏ విధంగా అంటే ముందు 3 మృగాలకు ఉన్న క్రూరత్వం కంటే చాలా ఎక్కువ క్రూరత్వము కలిగి ఉందని అర్థం చేసుకోవాలండి. రైట్. దేవుడు వీడికి చెబుతూ అది మహా బల మహత్వములు గలది, దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను. ఈ మృగానికి ఇనుప దంతాలు ఉన్నాయట, మామూలు దంతాలు కూడా కాదు. ఇనుప దంతాలు అర్థం ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయట. మనకు ఒకసారి ఆలోచించాం. 10 కొమ్ములు ఉండెను. కొమ్ములు, ఈ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయట. సాధారణంగా గ్రంథం బట్టి ఆలోచిస్తే కొమ్ము అనే పదానికి రాజు అని అర్థం వస్తుంది. లేకపోతే జాతీయ శక్తులను సూచించడానికి కొమ్ము అనే పదము జాతీయ శక్తులను సూచించడానికి, లేదా రాజు అని సూచించడానికి కొమ్ము అనే పదం వాడతారండి. 10 కొమ్ములో పదం వాడారండి. 10 కొమ్ములు అంటే అర్థం ఏంటి అంటే ఈ 4వ జంతువు అయిన రోమ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో 10 కొమ్ములు అంటే 10 మంది రాజులను అర్థం చేసుకోవాలండి. 10 కొమ్ములు అంటే 10 మంది రాజులు. దేవుడు ముందే రాయించాడండి. ఎప్పుడో 10 మంది రాజులు పరిపాలిస్తారు, వారి గురించి దేవుడు ముందే రాయించాడండి. ఇంకా రోమా సామ్రాజ్యం గురించి మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే ఈ 10 కొమ్ములు ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఏంటి ఎవరెవరు రాజు ఆలోచిద్దాం. మొదటగా 8వ చదువుకుందాం, ఆలోచించి 8వ చదువుకుంటే నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను.
దాని స్థలం ఇచ్చుటకే కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవ కన్నులు వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. అయితే పిల్లరా, ఇక మన జాగ్రత్త గమనించండి. ఇక్కడ 8వ వచనంలో నేను ఈ కొమ్ములను కనిపెట్టినప్పుడు, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ఏమవుతుందంటే, దానియేలు గారేమో ఈ కొమ్ములు ఏంటో, జంతువు ఏంటో, ఈ కొమ్ములు పరిశీలిస్తున్నప్పుడు ఆ కొమ్ముల మధ్యన ఒక చిన్న కొమ్ము ఒకటి లేచిందట అండి. నేను ఆ కొమ్ములు కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచును. దాని స్థలం ఇచ్చుటకై ఈ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. వీటి మధ్యన ఒక చిన్న కొమ్ము పెరిగిందటండి. ఆ కొమ్మట ఒక మిగతా 3 కొమ్ములు చెరిపించిందటండి. బహుశా ఇది అర్థం ఏంటంటే, మరొక కొమ్ము లేచింది, ఆ కొమ్ము అనేది మిగతా 3 కొమ్ములు అణిచివేసి అది లేచిందటండి అని తను చూడడం జరిగింది. అయితే కొమ్ము లేగడమే, కొమ్ము అణిచివేయడం అర్థం ఏంటండి? ఒకసారి ఆలోచిద్దాం. కొమ్ము అనేది లేగడం అర్థం ఏంటి అంటే, దానికి ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనం ఒకసారి ఒక మాట ఆలోచిస్తే 11వ వచనం ఆలోచిద్దాం. ఇక్కడ జాగ్రత్త గమనించబడలేరు. ఇక్కడ నేను కొమ్ములు కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. అయితే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఈ కొమ్ము కట కన్నులు ఉన్నాయట. చూడండి, ఈ కొమ్ముకి కన్నులు ఉన్నాయట. తర్వాత మానవ కన్నులు, గర్వంగా మాట్లాడు నోరు ఉండెను. ఒక కొమ్ము లేచిందట అండి, కళ్ళు ఉన్నాయట, మాట్లాడు నోరు ఉందటండి. అంటే చూడండి, చూడడానికి ఎంత వికృతంగా భయంకరంగా ఉందో. అంటే అర్థం ఏంటంటే, మనం ఎలాగ అర్థం చేసుకోండి పిల్లారా, గర్వంగా మాట్లాడు నోరు, గర్వంగా మాట్లాడు నోరు అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఒక రాజు వచ్చాడు. ఆ రాజు మిగతా 3 రాజుల్ని అణిచివేసి పెరిగేసి వాడి స్థానంలో వాడు ఆక్రమించుకున్నాడు. ఆ రాజుకి గర్వంగా మాట్లాడే నోరు ఉంది. ఈ రాజుకి కళ్ళు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఎక్కువ జ్ఞానం ఉందని అర్థం చేసుకోవాలండి. రైట్. అయితే ఇప్పుడు మనం దీన్ని ట్రేస్ చేద్దామండి. ఇప్పుడు రోమా చక్రవర్తుల్ని పరిపాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం కొంత ఆలోచిద్దామండి. కొంత ఆలోచిస్తే మనకి ఈ రాజు ఎవరో మనం ట్రేస్ చేయొచ్చండి. ప్రభు చెప్పిన ఈ కొమ్ము ఎవరో మనం ఆలోచించవచ్చండి. ఇక్కడ నేను రోమా చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ రాస్తాను, మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. వాస్తవానికి మనం ఆలోచించాం కదా, గ్రీసు తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మాదియా పార్షికల తర్వాత గ్రీకులు వచ్చారు. గ్రీకులు మొట్టమొదటి పెద్దరాజు ఎవరంటే అలెగ్జాండర్ అండి. అలెగ్జాండర్ హయాంలోనే గ్రీకు యొక్క ఆధిపత్యం కొనసాగింది. అయితే అలెగ్జాండర్ అనే వ్యక్తి చాలా గొప్ప, అతని యువకుడే, చిన్న వయసులోనే గొప్ప రాజు అయ్యాడు. తనకు ఒక రాజ్యసాక్షి ఎంత అంటే, మొత్తం ప్రపంచమంతా ఏలాలని చిన్నప్పటి నుంచే బలమైన కోరికతో, పట్టుదలతో అనేక రాజ్యాలు జయించి అలా జయిస్తూ బయలుదేరి మనం ఒకసారి ఆలోచించాం. చిరుతుపుల్లాగా మొదట చిన్న చిన్న రాజ్యాలను జయించి అలాగా మొత్తం లోకమంతా విస్తరించాడు తన యొక్క రాజ్యాధికారం, రాజ్య బలము. అయితే క్రీస్తు పూర్వం 323లో అలెగ్జాండర్ చనిపోతారండి. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ స్థానంలో అతని యొక్క 4 సైన్యాధికారులు, అంటే అలెగ్జాండర్ తర్వాత 4 ముక్కలు అవుద్దండి రాజ్యం. అంతవరకు ఒకే రాజ్యంగా ఉంటే అలెగ్జాండర్ తర్వాత ఏమైందంటే 4 ముక్కలు అవుద్దండి. ఈ 4 ముక్కల్ని 4 రాజులు షేర్ చేసుకుంటారండి. మొన్న మీకు గతసారి ఈ మాట చెప్పడం నేను మర్చిపోయాను. కాబట్టి ఇక్కడ గ్రీకు రాజులు నేను ఇక్కడ రాస్తాను, ఇవి మీరు చదువుకుంటే మంచిది, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. యాంటిపేటర్ ఇది గ్రీకు రాజులండి. తర్వాత ఇది మొదటి రాజు. తర్వాత లైసిమాకస్ థ్రేస్, తర్వాత
సెల్యూకస్, తర్వాత టాలమీ. ప్రియులారా, ఒకసారి మనం చిరుతుపుల గురించి ప్రభు చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ మనం ఆలోచిద్దాం. 6వ వచనం చదువుకుంటే, చిరుతుపుల పనిలో మరొక జంతువు చూచితిని, దాని వీపున పక్షి రెక్కలు 4 రెక్కలు ఉండెను, దానికి 4 తలలు ఉండెను. పదం చూసింది, దానికి 4 తలలు ఉండవు, దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. 4 తలలు అంటే 4 రాజులు అండి. నేను మీకు మొన్న ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. కాబట్టి ఈ 4 తలలు ఎవరంటే 4 రాజులు అండి. ఎందుకంటే అలెగ్జాండర్ తర్వాత 4 రాజ్యాలుగా చీలిపోయింది. మొదటగా యాంటీపేటర్ అనే రాజు అంటే 4 సైనికారులు రాజులుగా వ్యవహరించారండి. ఒకే రాజు కాదండి. గ్రీకుల కాలంలో 4 రాజులు ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యం వచ్చినప్పుడు ఒకే రాజు లేడు. ఇప్పుడు బబులోన్ కాలంలో నెబుకద్నెజర్ ఒక రాజుగా పనిచేస్తాడు, తన తర్వాత మరొక రాజు పనిచేస్తాడు. మాదే పార్షికల కాలంలో కూడా అంటే మాదే పార్షికల మటుకు 2 రాజులు కలిసి పనిచేస్తారు. కానీ అలెగ్జాండర్ టైం మటుకు అంటే గ్రీకు టైం మటుకు ఏంటంటే 4 పనిచేస్తారండి. మొత్తం అప్పుడు కొన్ని భూభాగంతో వీళ్ళు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డివైడ్ చేసి పరిపాలించడం స్టార్ట్ చేస్తారండి. ఇక మనం రాసుకుంటే ఆసియా మైనర్ అంటే ఆసియా ఖండం అంతా ఒక ఆయన, ఆసియా నుంచి త్రోయి వరకు ఈయన దానికి పరిపాలనగా పనిచేశాడు. తర్వాత లైసిమాకస్ థ్రేస్ అనే వ్యక్తి ఆసియా మైనర్ త్రోయి పరిపాలించారండి. తప్పు రాశాను. యాంటీపేటర్ అనే వ్యక్తి మాసిదోనియా, గ్రీసు. నేను ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మాసిదోనియా, గ్రీసు అంటే ఐరోపా సైడ్ అంతా కూడా యాంటీపేటర్ అనే వ్యక్తి పరిపాలన కూడా అయ్యాడు. ఆసియా వైపు అంతా కూడా లైసిమాకస్ థ్రేస్ అనే వ్యక్తి పరిపాలకుడు అయ్యాడు. తర్వాత సెల్యూకస్ అనే వ్యక్తి సిరియా ప్రాంతం అంటే మధ్యన ఉన్న పాలస్తీనా పైన ఉన్న ప్రాంతం సిరియా ప్రాంతం. ఈయన సిరియా నుండి పర్షియా వరకు సెల్యూకస్ అనే రాజు అయ్యాడు. తర్వాత టాలెమీ అనే వ్యక్తి ఏమో ఈజిప్టు అంటే ఐగుప్తు, ఇది ఈజిప్ట్ అసలు ఈజిప్ట్కి, తర్వాత ఇస్రాయేల్కి రాజు అయ్యాడండి, ఇస్రాయేల్ ప్రాంతానికి. ఈ 4 రాజులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దాంట్లో ఈ టాలెమీ అనే వ్యక్తి, సెల్యూకస్ వ్యక్తి మనకు అవసరం. తర్వాత భవిష్యత్తులో ఆలోచిస్తాం వీటి గురించి. వీళ్ళందరూ కూడా గ్రీకుల రాజులు. అది గ్రీకుల వారి గురించి అండి. ఇప్పుడు మనం రోమన్స్ వారి విషయానికి వస్తే, గ్రీకుల వారి ఆధిపత్యం తగ్గిన తర్వాత ఇంచుమించు క్రీస్తు పూర్వము 300 చూడండి 168 వరకు కూడా ఒకసారి చూడండి. 605 నుంచి 530 వరకు బబులోను సామ్రాజ్యం పరిపాలించారు. తర్వాత మాదే పార్షికులు 539 నుంచి 331 వరకు పరిపాలించారండి. మాదే పార్షికులు అంటే ఇంచుమించు 200 సంవత్సరాలు పరిపాలించారండి. వాళ్ళ తర్వాత గ్రీకుల వారు వచ్చారు. గ్రీకుల వారేమో 331 నుంచి 168 వరకు పరిపాలించారండి. క్రీస్తు పూర్వము 168 నుంచి కూడా 470 వరకు కూడా రోమన్స్ వారు పరిపాలించారు. అది కాలక్రమంలో వారి పరిపాలన కాలం. అయితే మొదటగా రోమన్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి వాళ్ళ యొక్క రాజ్యం ఆరంభమైందో మనం వారి గురించి కొన్ని మాట ఆలోచిద్దామండి. మొదటగా అగస్టస్ అనే రాజు. వీళ్ళందరూ కూడా రోమన్ చక్రవర్తులు అండి. అగస్టస్ అనే రాజు, వీళ్ళు రోమ చక్రవర్తులు. మొదటి 10 చక్రవర్తులు. రెండవదిగా తిబెరియస్. మనం ఇవన్నీ చదువుకోవాలండి. దేవుని వాక్యం మనకు అర్థం అవ్వాలంటే మన హిస్టరీ అంతా తిరిగేయాలి, వాళ్ళ గురించి క్షుణ్ణంగా చదువుకోవాలండి. అంత చదువుకుంటే తప్ప మనకి వాక్యం అనేది మనకు అర్థం అవ్వదు. ఎందుకంటే మనం చదువుకున్నట్టు దాని గ్రంథాలు ఎక్కువ రాజుల చరిత్ర ఉంటుంది కాబట్టి ఆ రాజులు ఎవరెవరు ఇప్పుడు పనిచేస్తే మనం అన్నీ కూడా తెలుసుకోవాలండి. మనకి కష్టంగా ఉన్న పదాలు కొంచెం అర్థం అవ్వకపోయినా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వాక్యం అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తర్వాత నీరో చక్రవర్తి. తర్వాత గల్బా అనే చక్రవర్తి. తర్వాత 7వదిగా ఓతో అనే చక్రవర్తి.
ఎనిమిదిగా విట్టేలియస్ అనే చక్రవర్తి. తొమ్మిదవదిగా వెస్పాషియన్ చక్రవర్తి. తర్వాత టైటస్ అనే చక్రవర్తి. ప్రియులు, వీళ్ళందరూ కూడా రోమాను పరిపాలించిన 10 మంది చక్రవర్తులు. రోమా పరిపాలించిన 10 మంది చక్రవర్తులు. మొదటగా అగస్తస్. అగస్తస్ అనే పదం ఇంగ్లీష్ పదము, తెలుగులో దాని పదం ఎలా ఉంటుందంటే ఔగుస్తు. మీకు ఔగుస్తు అనే పదం చదవగానే మీకు గుర్తు వస్తుందండి. ఎందుకంటే ఈయన యేసు ప్రభు పుట్టినప్పుడు ఈయన క్రీస్తు పూర్వము 31 నుంచి BC నుంచి 14 AD. అంటే యేసు ప్రభు ఈ ఔగుస్తు కాలంలోనే పుట్టారండి. అప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు లోకానంతటిని ఏలే మహారాజు ఎవరున్నారంటే కైసర్ ఔగుస్తు. సీజర్ అంటారండి. రోమన్ చక్రవర్తికి వాళ్ళకి బిరుదంటే సీజర్. సీజర్ అనే పదం వాళ్ళకి ఇవ్వబడిన బిరుదండి. కైసరు ఔగుస్తు, సీజర్ అగస్టస్ అనే మొట్టమొదటి రాజు పరిపాలించారండి. ఈయన గురించి గ్రంథంలో ఎక్కడైనా ఉందంటే ఒక పదం ఉందండి. లోక సువార్త 2వ అధ్యాయం మొదటి రోజు చదువుకుంటే యేసు ప్రభు ఈయన కాలంలో పుట్టాడు. అక్కడ ఈయన సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయబడాలని ఒక శాసనం జారీ చేస్తారండి. ఆ శాసనం గురించి ఆ రాజు గురించి దేవుడి వాక్యం ప్రస్తావిస్తుందండి. లోకోత్సవత 2వ అధ్యాయం మొదటి రోజులో ఈ మాట ఉంటుందండి. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడాలని క్రైస్తవ ఔగుస్తులను ఆజ్ఞ. ఆయనకి జాగ్రత్త గమనించండి. సర్వలోకంకు ప్రజాసంఖ్య రాయబడాలని అర్థం ఏంటి? సర్వలోకం ఎప్పుడు ఎవరి చేతిలో ఉందంటే ఆ కాలంలో భూమి మీద కైసర్ ఔగుస్తు చేతిలో ఉందంటే అర్థం ఏంటంటే ఆ యేసు వచ్చిన కాలానికి రోమ చక్రవర్తి, రోమ సామ్రాజ్యము స్టార్ట్ అయిపోయింది. పరిపాలన మొట్టమొదటి రాజుగా కైసర్ ఔగుస్తు ఆయన పరిపాలిస్తున్నాడు. సర్వలోకం అంటే అర్థం ఏంటంటే ఈయన సర్వలోకం రాజుగా ఉన్నాడు. ఇప్పుడు యేసు కాలంలోనే మొట్టమొదటి రాజు ఎవరంటే అగస్టస్. ఔగుస్తు తెలుగులో పదం అంటారు. తర్వాత రోజు ఎవరంటే తిబేరియస్ చక్రవర్తి. తిబేరియస్. ఈయన గురించి కూడా గ్రంథంలో ఎక్కడైనా ఉందంటే బైబిల్లో ఈయన గురించి కూడా గ్రంథంలో ఉందండి. లోకోత్సవార్త 3వ అధ్యాయం మొదటి రోజు చదువుకుంటే తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను గలీలీకి హేరోదు చతురపతిగాను అని పదం ఉంటుందండి. చూడండి. తర్వాత రెండో దాంట్లో ఎవరంటే రెండో రాజు తిబేరియస్ అండి. వీళ్ళందరూ చక్రవర్తులు అండి. రోమా చక్రవర్తులు అందరూ కూడా. ఈయన గురించి కూడా బైబిల్లో ఉందండి. ఎప్పుడంటే లోకోత్సవాత 3వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుందండి. అంటే భారతీయ నుంచి యోహాను కాలంలో ఈయన ఉన్నారండి. యోహాను కాలంలో ఈయన పనిచేస్తూ వచ్చారండి. లోకోత్సవాత 3:1 ఈయన గురించి ఉందండి. యేసు ప్రభు కాలంలో కూడా ఈయన ఉన్నారండి. యేసు ప్రభు కాలంలో కూడా ఈ చక్రవర్తి కూడా ఉన్నారండి. అంటే యేసు ప్రభు పరిచర్య కాలంలో ఈయన ఉన్నాడు. ఇంచుమించు యేసు ప్రభు మరణం వరకు ఈయన పనిచేశాడండి. చక్రవర్తిగా ఈయన ఉన్నారండి. ఆయన తిబేరియస్. తర్వాత కాలిగుల అనే చక్రవర్తి. మరి ఈ చక్రవర్తి గురించి గ్రంథాలు మరి ఎక్కడ కూడా రాయబడలేదు. నిజంగా ఉన్నారు కానీ ఈయన ప్రస్తుతం అక్కడ లేదు కాబట్టి గ్రంథాలు ఆయన గురించి మాటలు రాయబడలేదు. తర్వాత క్లాడియస్ అనే చక్రవర్తి. క్లాడియస్ చక్రవర్తి గురించి బైబిల్లో ఉందండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 27 నుంచి చదువుకుంటే అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 27 నుంచి చదువుకుంటే ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. వారిలో అగబను ఒకడు నిలబడి భూలోక మందు గొప్ప కరువు రాబోతుందని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలం ముందు సంభవించెను. ఈ క్లౌదియ చక్రవర్తి కాలంలో ఏమైందంటే పిల్లరా, ఆయన కాలంలో ఒక పెద్ద భూకంపం వచ్చిందటండి. ఆ భూకంపం వస్తుందని అగబు అనే ప్రవక్త ఆనాడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పడం జరిగిందని. చూడండి, సంఘం స్టార్ట్ అయిన తొలినాళ్ళలో దేవుని వాక్యము ఎలాగ వచ్చేదంటే పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా కృపావరం ద్వారా ప్రకటింపబడుతూ ఉండేది. అంతేకాకుండా కొంతమంది ప్రవక్తలు దేవుడు ఎన్నుకుని ప్రవక్తల ద్వారా కూడా దేవుని మాట ప్రచురింపబడుతూ ఉండేది. ఇక్కడ 2 సందర్భాలు చూడండి. ప్రవక్తల ద్వారా దేవుని మాట ప్రవక్తల ద్వారా ప్రవచించబడుతూ ఉండేది. తర్వాత అపోస్తుల ద్వారా కృపావరాల ద్వారా ప్రకటింపబడుతూ ఉండదు. ఈ 2 సందర్భాల ద్వారా పూర్వకాలం లాంటి ఆదిమ సంఘంలో మొట్టమొదటిగా దేవుని వాక్యము, దేవుని ప్రవచనాలు ప్రకటింపబడుతూ ఉండేవి సమాజంలో. కాలిగోల అనే ఆయన రాజు 37 నుంచి 41 దాకా పనిచేశాడు.
తిబిరియస్ చక్రవర్తి ఆయన కాలము 14 నుంచి 37. ఇవన్నీ కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాకపోతే మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీగా ఉంది, తెలుసుకోలేవు ఇవన్నీ కూడా. క్లాడియస్ చక్రవర్తి గురించి ఆయన తెలుగులో క్లౌది అనే పదం వాడారు, అంటే తెలుగులో క్లౌది అంటారు, ఇంగ్లీష్లో క్లాడియస్ అన్నారు. అపోస్తల కార్యములు 11:27 నుంచి 28 వరకు ఈ పదం ఉందని. తర్వాత క్లాడియస్ తర్వాత నీరో అనే చక్రవర్తి వచ్చారండి. నీరో ఈయన 54 నుంచి 68 దాకా పనిచేశాడండి. నీరో చక్రవర్తి. ఈ నీరో చక్రవర్తి మహాక్రూరుడు అండి, చాలా భయంకరమైన వ్యక్తిగా ఈయన పేరు పొందాడు. నీరో అంటే ఆ కాలంలో చాలా మంది భయం అండి. రోమన్స్ అంటే ఆ కాలంలో ఈ కింద పెంచుతున్నది భయం అండి. ఈ కాలంలోనే క్రైస్తవులకి హింస స్టార్ట్ అయిందండి. ఈయన కాలంలోనే పేతురు గారిని సిలువేసి చంపడం జరిగింది. ఈయన కాలంలోనే తాలకిందులుగా ఈయన కాలంలో హింస స్టార్ట్ అయిందండి. మొట్టమొదటి పునాది క్రైస్తవుల మీద స్టార్ట్ చేసిన ఎవరంటే ఈ నీరో అండి. మీకు చరిత్రలో నీరు గురించి చాలా మాటలు ఉంటాయండి. ఈయన రోమాన్ని తగలబెట్టేసాడండి. తర్వాత రోమ సామ్రాజ్యం ఈయన తగలబెట్టేసి ఆ నెపాన్ని ఏమో క్రైస్తవుల మీద తోసేసాడండి. తర్వాత ఈయన కూడా చాలా క్రూరమైన చర్యలు చేశాడండి. ఈయన తర్వాత 68 నుంచి 69 అంటే ఈ మధ్యకాలంలో గల్బా అనే వ్యక్తి పరిపాలించాడు. ఈయన సుమారు ఎక్కువ కాలం కాదు, 7 నెలలు పరిపాలించాడండి. 7 నెలలు మాత్రమే. తర్వాత వచ్చిన ఓతో అనే వ్యక్తి కూడా 3 నెలలు పరిపాలించాడండి. తర్వాత విట్టెలస్ అనే వ్యక్తి చూస్తే ఈ వ్యక్తి కూడా 9 నెలలు పరిపాలించాడండి. 9 నెలలు. మనం చరిత్రలో అబ్జర్వ్ చేయగలిగితే చరిత్రలో ఎంతవరకు కూడా వీళ్ళందరూ కూడా చక్రవర్తులు, అంటే వాళ్ళ చక్రవర్తి వంశం చెందినవారు. కాకపోతే నీరు తర్వాత ఏమిటంటే రాజ్యం విచ్ఛిన్నం అయిపోద్ది. రాజ్యం ఇంత ముందులుగా ఉండదు. ఈ తర్వాత ఏముందంటే సైన్యాధికారులు రాజుగా అవతారం ఎత్తారండి. అంటే జనరల్స్ అంటారండి. జనరల్స్ అంటే పై అధికారి, సైన్యాధికారి చెందిన పై అధికారి అండి. వాళ్ళు ఏమో చక్రవర్తి స్థానంలో వాళ్ళు అధిరోహిస్తారండి. 4 జనరల్స్ ఉంటే మొదటగా ఈ గలబా అనే జనరల్ ఈ వ్యక్తి రాజు అవుతాడు. ఈ వ్యక్తి 7 నెలలు పరిపాలిస్తాడు. ఈయన చంపేస్తాడు. తర్వాత ఓతని వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి కూడా 3 నెలల పరిచయం ఆయన చనిపోతాడు. తర్వాత విట్టిలేసి అందరూ కూడా చంపబడతారండి హత్య ద్వారా. రోమా చక్రవర్తి కూడా అంత అంత్యరోధులు ఎక్కువ జరుగుతూ ఉండేవాడిని. తర్వాత విట్టిల్నెస్ వ్యక్తి ఉన్నాడు. ఆయన 9 నెలలు పరిపాలించి తర్వాత ఆయన చనిపోతాడు. ఆయన తర్వాత వెస్పేషియన్ అన్న రాజు వచ్చాడండి. ఈ వెస్పేషియన్ ఎప్పుడు పరిచయం చేశారంటే 69 నుంచి 79 దాకా పనిచేశారండి. ఈయన కాలంలోనే క్రీస్తు శకము 70 సంవత్సరంలో అతి భయంకరమైన అతి క్రూరమైన యెరూషలేము మందిరము నాశనం చేయబడింది. యేసుప్రభువారు మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పిన సందర్భం అంతా మనం గత ఆదివారం లెసన్లో ఆలోచించమని. యెరూషలేము మందిరం నాశనం అని మనం మొన్న ఆదివారం నేను వర్షంలో మెసేజ్ చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 24 అధ్యాయంలో యేసుప్రభు రాకడ గురించి చెప్పడం జరుగుతుంది. అది యెరూషలేము మందిరం నాశనం గురించి చెప్పడం జరుగుతుంది. ఆ యెరూషలేము మందిరం గొప్ప నాశనం అనేది వెస్పేషియన్ టైంలో జరిగింది. ఆ కాలంలో ఎంతోమంది ఇంచుమించు 10 లక్షల మంది యూదులు చనిపోయారటండి. అప్పుడు జరిగిన శ్రమ అట ప్రపంచంలో ఎంతలో కూడా ఎప్పుడా జరగలేదట, ఇంత ముందు కూడా జరగబోదని యేసుప్రభు స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు ఆ 24 అధ్యాయంలో. మనకి ఒకసారి 24 అధ్యాయం చూస్తే ఒకసారి ఆ మాట ఆలోచిద్దాం. మత్తయి సువార్త 24 అధ్యాయంలో 24 అధ్యాయంలో ప్రియులారా మనం ఆలోచిస్తే 21 వచనంలో లోకారంభం నుండి ఎప్పటి వరకు ఇట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు. ఏంట శ్రమ? ఆ ముందు వచనంలోనే మీరు పొలం నుండి పోవడం, ఇంటికి రాకూడదు. తర్వాత గర్భిణీ శ్రమ, పాలిచూడ శ్రమ, 30లో అప్పుడు మహాశ్రమ కలుగును. ఇవన్నీ చెప్పిన మాటలు ఎప్పుడు నెరవేర్చబడ్డాయి అంటే క్రీస్తు శకము 70లో నెరవేర్చబడ్డాయి. 70లో యెరూషలేము నెరవేర్చబడింది. ఆ కాలంలో ఉన్న యూదులందరూ కూడా మొత్తం సర్వనాశనం చేశారండి ఈ రాజు, వెస్పేషియన్ రాజు. ఆ కాలంలోనే యెరూషలేము మందిరం నాశనం జరిగింది. యెరూషలేము మొత్తం తుడిచివేయబడిందండి. రైట్. ఆయన తర్వాత మనం ఆలోచిస్తే టైటస్ అనే వ్యక్తి పరిపాలించారండి. టైటస్ అంటే తెలుగులో తీతో అర్థం వస్తుందండి. వెస్పేషియన్ కొడుకు ఎవరంటే టైటస్ అండి. ఈయన కూడా బహు క్రూరమైన రాజా. ఈ వ్యక్తి కూడా క్రైస్తవులను హింస పెట్టడం స్టార్ట్ చేశారండి. క్రైస్తవుల్లో హింస పెట్టడము,
అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నీరో నుంచి స్టార్ట్ అవుతుందండి. నీరో నుంచి వాళ్ళు క్రైస్తవులను హింసించడం, దాడి చేయడం స్టార్ట్ చేశారండి. ఎందుకంటే క్రైస్తవులు ఎవరితో కలిసేవారు కాదని. ఎందుకంటే క్రైస్తవులు వాళ్ళ మటుకు వాళ్ళే సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్య సువార్తలు శాంతిగా సమాధానంగా ఉండేవారు. అది చూసి తట్టుకోలేక వీళ్ళేంటి సపరేట్గా ఉన్నారు, వీళ్ళేంటి మనలా లేరని వాళ్ళ మీద కక్ష పెంచుకొని వాళ్ళని బాధపడడం జరిగిందండి. నీరో స్టార్ట్ అయితే మధ్యలో ముగ్గురు వీళ్ళు కేవలం కొద్ది నెలలు పరిపాలిస్తారండి. వీళ్ళ యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండదని. తర్వాత వెస్పేషన్ అని రాజు వస్తాడు. అంటే ఈ నలుగురు గవర్నర్ జనరల్స్ అయితే, ఈ జనరల్స్ రాజు ఇంతకుముందు వాళ్ళ కుటుంబీకులు రాజులు అవుతారు. తర్వాత జనరల్స్ వారు రోమ జనరల్స్ అయిన వాళ్ళు 6వ రాజు నుంచి పరిపాలిస్తూ వస్తారండి. తర్వాత టైటస్ వ్యక్తి పరిపాలిస్తారు. ఈయన తీతుని పదం వాడు, ఈయన కూడా క్రూరమైన రాజే. తర్వాత వెస్పేషన్ కొడుకు ఎవరంటే టైటస్ అండి, ఈయన కొడుకు టైటస్ అండి. తర్వాత ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇది 10 మంది రాజులండి. ఇప్పుడు దానియేలు గ్రంథము మళ్ళీ అసలు వెళ్ళిపోతాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంకి వెళ్ళిపోతే అక్కడ దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో చెప్పబడిన 10 మంది రాజులు మనం ఆలోచించుకుంటూ వచ్చాం. ఈ 10 మంది రాజులు 10 కొమ్ములను ఆలోచించాం కదండి. 8వ వచనంలో నేను కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను, దానికి స్థలం ఇచ్చుటకి ఆ కొమ్ములను 3 పెరిగి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవ కన్నులు ఉంటే కన్నులను గర్వముగా మాట్లాడే నోరును ఉండెను అనే పదం వాడారండి. మళ్ళీ 11వ వచనం చదువుకుంటే అప్పుడు నేను చూస్తుండగా ఆ కొమ్ము పలుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడను. తర్వాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడును. ఈ మాట 11లో ఉంటుందని. ఇక మన జాగ్రత్త గమనిస్తే వీళ్ళందరూ కూడా రోమాని పరిపాలించిన చక్రవర్తులండి. వాళ్ళని సీజర్స్ అంటారు. అంటే రోమ చక్రవర్తికి ఇచ్చి బిడితెట్టిన సీజర్, తెలుగులో కైసరు అంటారు. సీజర్ అనే పదాన్ని. కైసరు అనేది బిరుదండి, చక్రవర్తికి ఇవ్వబడిన బిరుదు. వీళ్ళు నిజంగా ఉన్నారు, గ్రంథంలో రాయబడ్డాయి, సువార్తల్లో నిజంగా జరిగాయి. అయితే ఇప్పుడు మనం అసలైన ఒక పెద్ద విలన్ గురించి ఆలోచించబోతామండి. అసలైన పెద్ద విలన్ ఎవర విలను? ఈ కొమ్ము అండి. ఎవరండి ఈ కొమ్ము? పిల్లల దేవుని వాక్యము ఎంత స్పష్టంగా చెప్తుందంటే, మరి దానియేలు గ్రంథం అంటే ఇంచుమించు క్రీస్తు పూర్వము 500 శతాబ్దంలో రాయబడిన మాట కదా. మరి 500 శతాబ్దంలో ముందు అంటే 500 సంవత్సరాల ముందే దేవుడు ఇగో ఇలాంటి రాజులు మీకు వస్తారు, 10 మంది రాజులు వస్తారు, రాజులు ఎగుస్తాడు, వారికి గర్వం మాటలు మాట్లాడుతానని దేవుడు ముందే రాయించాడండి. నిజంగా దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు సర్వాన్ని కూడా అర్థమవుతుందండి. దేవుడు సమస్తం ఎరిగిన వాడు, ఆయనకు భవిష్యత్తు జ్ఞానం తెలుసు. బైబిల్ కల్పిత గ్రంథం కాదు, నిజమైన గ్రంథము. బైబిల్ గ్రంథం చెప్తే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. చూడండి, 500 సంవత్సరం ముందు దేవుడు ఎవరిని రాయించాడు, ఏమైనా జరిగాయండి, ఎవరిని కూడా జరిగాయి లేదా? 10 మంది రాజులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు రాయించిన ఈ విలని కూడా ఆలోచిద్దామని ప్రియారా. నేను ఇవి చరిపేస్తున్నానండి, ఇవి చరిపేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రియులరా దేవుడు రాయించిన ఆ విలన్ ఎవరో ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. వాటి మధ్యన ఒక రాజు లేచి, ఒక కొమ్ము లేచి ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఆ కొమ్మునకు మానవ కన్నులు ఉన్నాయి. ఇక్కడ ఈ కొమ్మట నిజంగా దేవుడు ఈ కొమ్ము గురించి ఎంతలా హెచ్చించి రాయించాడంటే, నాకు తెలిసి బైబిల్ అంతట్లో ఇంత క్రూరంగా ఒక వ్యక్తిని గురించి దేవుడు రాయడం ఇదే ఫస్ట్ టైం అనండి. బబులోను శిక్షకు మీరు వెళ్ళిపోతారు, చదవకూడబడతారని మనం ప్రవచనాల్లో ఉంటాయి, కానీ అదే వాస్తవం. కానీ ఎస్పెషల్లీ ఒక వ్యక్తి గురించి దేవుడు ప్రత్యేకంగా ఒక విలన్గా చూపించి రాయడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైము. నెబుకద్నెజరు రాజు కన్నా భయంకర వ్యక్తి అండి ఈ రాజు. బైబిల్ అంతలో కనబడే ఒక గొప్ప విలన్ అండి, గొప్ప భయంకర విలన్ ఎవరు కనబడతారంటే ఈ వ్యక్తి కనబడతారు. ఈ వ్యక్తి పేరు ఆలోచిద్దాం. ఈ వ్యక్తి పేరు అందరూ తెలుసుకోవాలి. బైబిల్ అంతట్లో కనబడిన భయంకర స్త్రీ, చెడ్డ స్త్రీ ఎవరంటే మీ అందరూ తెలుసు. ఎవరంటే స్త్రీ? యెజబెల్ అనే స్త్రీ అని. యెజబెల్ స్త్రీ చాలా క్రూరురాలు, భయంకర స్త్రీగా పిలువబడింది గ్రంథం అంతట్లో. అదేవిధంగా బైబిల్ అంతట్లో
క్రూరమైన వ్యక్తిగా పిలబడిన వ్యక్తి ఎవరంటే, దేవుడు రాయించిన ఆ భయంకర వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి పేరు డొమిషియన్. డొమిషియన్ అండి. దేవుడు చెప్పిన ఈ భయంకర విలన్ ఎవరంటే ఆయన పేరు ఏంటంటే వాడి పేరు డొమిషియన్ అండి. డొమిషియన్. వీడు భయంకరమైన దేవునికి విరోధంగా పనిచేసిన వ్యక్తి అండి. వీడెవరంటే ఈ డొమిషియన్ అనే వ్యక్తి దేవుడు ఎందుకు రాయించారంటే ఎంత క్రూడో చెప్పడానికి రాయించారండి. వీడు వెస్పేషియను అనే రాజు యొక్క కొడుకు అండి, చిన్న కొడుకు. వెస్పేషియన్ అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు అయితే టైటస్ అనే వ్యక్తి ఒక కొడుకు అయితే మరొక కొడుకు ఎవడంటే డొమిషియన్ అండి. డొమిషియన్. మీకు ఇంకా విచిత్రమైన మీకు ఇంకో విషయం తెలియవలసింది ఏంటంటే పిల్లారా, మరి మూడు కొమ్ములను వీడు పెరికి వేశారు కదా, ఆ 3 కొమ్ములు ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. మరి 3 కొమ్ములు అంటే బహుశా విట్టేలు స్టార్ట్ చేస్తే వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నని బట్టి ఈ ముగ్గురిని సరిపడా అలా మీకు డౌట్ రావచ్చు. ఈ ముగ్గురిని అణచివేసి వీడు వచ్చాడా అని డౌట్ రావచ్చు. కానీ మనం దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే వాస్తవానికి ఈ ఎవరైతే 3 రాజులు ఉన్నారో అల్పకాలం పనిచేస్తారో ఈ 3 రాజుల్ని చెరిపేసింది ఎవరంటే డొమిషియన్ అండి. వీడు కనబడిన వెళ్ళండి. వాస్తవానికి వీళ్ళ తర్వాత వెస్పేషన్ రాజు అయ్యారండి. వెస్పేషన్ రాజు అవడం ప్రధాన కారణం ఏంటంటే ఈ డొమిషియన్ అండి. డొమిషియన్ రెండో కొడుకు. వీడు ప్రాబల్యం వల్ల వీడు ఈ ముగ్గురిని అణిచివేసి వీళ్ళ ముగ్గురిని అందుకు తక్కువ కాలం పనిచేస్తారు అందరూ కూడా. వీడిని అణిచివేసి కరెక్ట్ వీళ్ళ నాన్నకి పట్టం వచ్చేలా చేపట్టాడు ఎవరంటే డొమిషియన్ చక్రవర్తి అని. వీడి కనబడిని విలన్గా పనిచేసి ఆ కాలంలోని ఈ ముగ్గురిని అంటే వీళ్ళు ముగ్గురు అంతమవడంలో ప్రధాన పాత్ర కీలక పాత్ర పోషించింది ఎవరంటే ఈ రెండో కొడుకు డొమిషియన్. తర్వాత వీళ్ళ నాన్న అధికారం వచ్చాడు. తర్వాత వీళ్ళ నాన్న తర్వాత టైటస్ తీతున్న వ్యక్తి ఇంచుమించు 3 సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత వీళ్ళ కాలం 11వ రాజు ఎవరంటే వీడు 11వ రాజు అండి. వీడి పేరు ఏంటంటే డొమిషియన్ అండి. దేవుడు వీడి గురించి ఎంతలా రాశారంటే కేవలము దానియేలు గ్రంథంలో మాత్రమే కాదండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్న మొదటి వచనం కూడా ఈ వ్యక్తేనండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనంలో మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మొగము సముద్రంలో పైకి వచ్చేట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తల మీద దేవదూషణ పేర్లను ఉండెను. ప్రకటన గ్రంథము 13:1. వీటి గురించి కేవలము దాని గ్రంథం మాత్రం కాదు, ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ మొదటి వచనంలోనే వారికి 10 కొమ్ములు ఉన్నాయటండి. 10 కొమ్ములు. తర్వాత 7 తలలు ఉన్నాయటండి. 10 కొమ్ములు అంటే పరిమితి అయిన మానవ అధికారము అంటే అర్థం ఏంటి? వీడికి అధికారం ఉంది నిజమే, అధికారం ఉంది మానవ స్థాయిలో కొంతవరకే. మానవ స్థాయిలో పరిపూర్ణ అధికారమే 10 అంటే. కానీ అది కొంతకాలం మటుకే, పూర్తిగా సర్వాధికారం కాదు. 7 తలలు ఉంటే వాడు కుయుక్తును సూచించే తల్లండి. కుయుక్తులో సంపూర్ణత. మన ప్రకటన చదువుకున్నప్పుడు ప్రకటన ప్రియులారా 12వ అధ్యాయంలో ప్రకటన 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఇదిగో ఎర్రన్న మహాఘట సర్పము దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. మళ్ళీ 7 తలలు 10 కొమ్ములు అక్కడ ఒక ఘట సర్పం కనబడతాడు ప్రకటన గ్రంథంలో. ఆడెవడు? సాతాను ఏర్పరచుకున్న వాడొక మిత్రుడు అండి. అంటే సాతాను మిత్రుడు అని రాస్తాను ఇక్కడ నేను. సాతాను ఎన్నుకున్న సాతాను మిత్రుడు ఎవరంటే ఈ క్రూరము ఈ డొమిషియన్ అండి. కుయుక్తిలో 7 తలలు అంటే 7 అంటే సంపూర్ణ అర్థం కదండి. అంటే యుక్తిలో మనిషిలో కాదండి, దుష్టత్వంలో ఆడు సంపూర్ణంగా సాధించాడు. దాని తల మీద దేవదోషంగా పేలు ఉండెను. దేవదోషంగా పేలు ఉండి ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ కూడా ఆలోచించాం. ఇక్కడ గర్వంగా మాట్లాడి నోరని పదం వాడారు. ఇక్కడ కూడా దాని గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటే
ఏడో అధ్యాయంలో మనకు గర్వపు మాట పదం ఉందండి. అక్కడ గర్వపు మాటలు అనే పదం ఉంది. మనం ఒకసారి 5వ అధ్యాయము మనం ప్రియులారా 25 ఆలోచిద్దాం. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. ఇక్కడ గమనించండి, వీడు ఎంత భయంకర పని చేశాడంటే వీడి కాలంకి వచ్చేసరికి మీకు చరిత్ర అసలు అర్థం అవ్వాలి. వీడు శాంతాన్ని ఏర్పరచుకున్న రాజుని అర్థం చేసుకున్నాం. వీడికు మహాగర్వం ఉందో ఆలోచించాం. తర్వాత ఈ యొక్క లక్షణాలు మనం ఇక్కడ రాద్దాం. మొదటగా గర్వం, తర్వాత దేవదూషణ. ఇంచుమించు బెల్షస్సరు కూడా మనం 4-5 చదువుకున్నప్పుడు బెల్షస్సరు కూడా ఆడు కూడా గర్వంతో ఎగిరిపోయాడు. ఎందుకంటే ఆ విందు జరుగుతున్నప్పుడు అది దేవునికి ఉపకరణాలు తెచ్చి దాంట్లో ముందు గర్వం సూచిక. తర్వాత వాళ్ళ దేవదోషణ అంటే వాడు కూడా అలాగే విగ్రహం జరిగించారు. అక్కడ దేవదోషణ విగ్రహం వాళ్ళ విగ్రహాలను పూజించాడు. అంటే ఒక విధంగా దేవతలు చేసినట్టే. దేవుని ఉపకరణాలను మందు తాగుతూ వాళ్ళ దేవుళ్ళు పూజించుంటే అది విగ్రహం దేవదోషంగా వస్తుంది. అదేవిధంగా వాడిని మించి ఈ రాజట గర్వము ప్రదర్శించాడు, దేవదోషం ప్రదర్శించాడు, దేవుడు తిట్టాడు. మూడోది ఏంటంటే దానియేలు గ్రంథము 7:25 చదువుకుంటే ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడచ్చు. ఇటువంటి గర్వం విరోధం అంటే దేవదోషం అంటే విరోధంగా మాట్లాడడం, దేవునికి విరోధంగా మాట్లాడచ్చు. ఇక్కడ ఇంకో పదం వాయబడిందండి. 24 ఆలోచిద్దాం, 25 ఆలోచిద్దాం. మహోన్నతుని భక్తులు నలగొట్టును. మహోన్నతుని భక్తులు నలగొట్టున అర్థం ఏంటండి? భక్తులను చంపెను. అది వాడు చేసిన పాపాలండి. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం ఎంత స్వచ్ఛమైంది, ఎంత అనంతమైందంటే ఇవన్నీ నిజంగా భవిష్యత్తులో రాబోతాయని దానియేలు ముందే సూచించాడు. నిజంగా వచ్చేయండి. ఎవరి కాలంలో వచ్చాయంటే డొమిషన్ చక్రవర్తి కాలంలో వచ్చిందండి. వీడు చేసిన పనులు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది నిజంగా జరిగిన చరిత్రలో ఎవడో దాచలేని సత్యం. వీళ్ళందరిలో నీరో నుంచి క్రూరత్వం స్టార్ట్ అయిందండి. మనం ఆలోచించు, నీరో నుంచి క్రూరత్వం స్టార్ట్ అయ్యి వీడు క్రైస్తవులు హింసించడం స్టార్ట్ చేశాడండి. ఎందుకంటే క్రైస్తవులు వాళ్ళు ఎవరితో కలిసేవారు కాదు. క్రైస్తవుల యొక్క అంటే సాధారణంగా ఆ కాలంలో క్రైస్తవులు వాళ్ళకి పిల్లల్ని రోమా సైన్యులు చేసేవారు కాదండి. తర్వాత రోమవారు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక గేమ్స్ ఆడుతూ ఉంటారండి. వాళ్ళొక భయంకర వాళ్ళు మృగాలతో మనుషుల్ని రెజ్లింగ్ గేమ్స్ ఆడుతూ ఉంటారండి. ఆ కాలంలో ఆడుతూ ఉండేవారు. ఇప్పుడు రెజ్లింగ్ గేమ్స్ ఎలాగైతే ఉన్నాయో WWE లాగా ఒకప్పుడు రెజ్లింగ్ గేమ్స్ ఆడుతూ ఉండేవారు. తర్వాత రోమన్స్ వారు ఎక్కువ వినోదాలు ఎక్కువ చేస్తూ ఉండేవారండి. వాళ్ళ యొక్క కార్యకలాపాలు దేంట్లో కూడా క్రైస్తవులు వెళ్ళేవారు కాదండి. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు ఎవరితో కలిసేవారు కాదండి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో మటుకు ఉండేవారండి. అంతే, వెళ్తే ఆనందంగా వెళ్ళడం, లేకపోతే స్వాత్ చేయడం, ఈ 2 పనులు తప్ప వాళ్ళు ఆదిమ సంఘం క్రైస్తవులు ఎవరితో కలిసేవారు కాదు. దాంతో వీళ్ళందరికీ కోపం వచ్చి వీళ్ళు ఎవరితో కలవరని వాళ్ళ మీద అసూయతోని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మతాన్ని నాశనం చేస్తే వీళ్ళు మారిపోతున్న ఉద్దేశంతో నీరోను స్టార్ట్ చేయడం జరిగిందండి. క్రూరత్వం అనేది వాడు క్రైస్తవులు హింసించాడు. వాడు మాత్రం కాదు, వాడి తర్వాత విశ్వాసిన వ్యక్తి కూడా ఈ కాలంలోనే యెరూషలేము నాశనం జరిగింది కదండి. యెరూషలేము నాశనంలో ఈడి పాత్ర ఉందండి. యెరూషలేము నాశనంలో డొమిషియన్ మరియు టైటస్ పాత్ర కూడా ఉందండి. వీళ్ళు కనబడిని విలన్స్ అండి ఇద్దరు కూడా. టైటస్ కూడా మహా క్రూరుడు. వీడు కూడా యెరూషలేము నాశనంలో యూదుల్ని బహు క్రూరంగా చంపారండి. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేదండి. భయంకరంగా చంపారు. యేసు చెప్పినట్టు మహా భయంకర శ్రమ కలిగినట్టు. ఆ శ్రమలో పాల్పొందిన వ్యక్తులు టైటస్ అనే వ్యక్తి, తీతు, వెస్పేషన్ వాళ్ళ తండ్రి అయిన వెస్పేషన్, వీళ్ళు తమ్ముడైన డొమిషియన్, ముగ్గురు కూడా భయంకర వెదవాలండి. నిజంగా కనబడకుండా వీడు కూడా పనిచేశాడండి ఆ క్రూరత్వంలో. వీడికి మనుషుల్ని చంపడం అంటే, మనుషుల్ని హింసించడం చాలా ఇష్టం అండి. ఒక విధంగా అది ఎలాగంటే ఒక అలవాటుకు సరదాగా అయిపోయిందండి. తర్వాత
ఈ డొమిషన్ యొక్క క్రియలు ఏంటంటే మొదటగా వీడు బాగానే ఉన్నాడటండి. తర్వాత చరిత్రలో చెప్పింది ఏంటంటే మొదట్లో వీడు బాగానే ఉన్నాడు, తర్వాత వీడికి పిచ్చి పట్టింది అంటారండి. వీడిని రాజుని ఎలాగంటారంటే చరిత్రలో పిచ్చి పట్టిన రాజుని పిలుస్తారటండి. పిచ్చి పట్టిన రాజు ఎందుకు మాట అన్నారంటే వీడు కొంతకాలం ఏం చేశారంటే పిల్లరా, వీడు రాజ్యాధికారం చేపట్టినప్పుడు ఈ డొమిషియన్ వీడి ఒక కాలం ఏంటంటే 81 నుంచి 96 అండి. వీడేమో కొంతకాలంగా ఏం చేశారంటే నేను రాజు, నేను చక్రవర్తి అలాగ వస్తూ ఆఖరికి నేనే దేవుడిని ప్రకటించుకున్నాడు. చూడండి, ఈ చక్రవర్తి నేనే దేవుడిని ప్రకటించుకున్నాడు. నేనే దేవుడిని ఈ చక్రవర్తి ప్రకటించుకున్నాడు. ఆ మాటకి చాలామంది వాళ్ళ సొంత రాజ్యంలో చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఈడు బబులోను రాజులాగా ఏమో ఒక బంగారు ప్రతి నిల్లు పెట్టించి దాన్ని ఎవరు నమస్కరించకపోతే వాళ్ళు చంపేస్తని చెప్పాడు, అగ్నికొని తోసేస్తా అన్నాడు. కాకపోతే ఈడెలాగంటే నేనే రాజు అని చెప్పి నన్ను ఎవడో నమస్కరించడం, నన్ను ఎవడో పూజించడో వాళ్ళని చంపేస్తానని ఆజ్ఞ జారీ చేశాడండి. వీడి పేరుతో ఆ కాలం రోమాలోని గుడులు స్టార్ట్ అయ్యాయండి. ఈడు బొమ్మ పెట్టి ఈడి దేవత వీడు ఊహించుకొని దేవుడిలో వీడు ఊహించుకొని రాజ్యంలో ప్రకటించి వీడి పేరున గుడులు స్టార్ట్ అయ్యాయండి. వీడి పేరున చక్రవర్తులు గుడులు స్టార్ట్, వాళ్ళకి అర్చకులు, వాళ్ళకు ప్రధాన యాజకులు మనలాగా క్రైస్తవంలాగా యోధ మతంలాగా ప్రకటించుకున్నాడండి. అప్పటి నుంచి వీడు ఏం చేశాడంటే చక్రవర్తి ఆరాధనని ప్రవేశపెట్టాడండి. చక్రవర్తి ఆరాధనని మొత్తం రోమ సామ్రాజ్యంలో ప్రవేశపెట్టారండి. ప్రతి ఒక్కరు కూడా చక్రవర్తిని నమస్కరించాలి, చక్రవర్తిని నమస్కారం చేయాలి, చక్రవర్తిని పూజించాలని ఒక ఆజ్ఞ జారీ చేశారండి. ఇక్కడ నుంచి ఎంత భయంకర మత స్టార్ట్ అయిందంటే క్రైస్తవులు పాత కాలంలోనే మనం ఎవరికి మొక్కము పూజించము. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో ఈ రూపం కూడా నువ్వు సాగిలు పడకూడదు, పూజించకూడదు, అది దేవుడు చెప్పిన ఆజ్ఞ. పాత కాలంలోనే భక్తులు అంత స్ట్రిక్ట్గా వ్యవహరించారు. ఉదాహరణ దానియేలు కానీ శద్రకు మెషకు అబేద్నెగో ముగ్గురు కూడా మనం చదువుకున్నాం. వాళ్ళు దేవుడు తప్ప ఎవరు పూజించుకోక నమస్కరించుకోవడం కాదని, అక్కడ పూజ నమస్కారం వర్షిప్ అంతం చేసుకోవాలి. అయితే వీడేం చేశారంటే చక్రవర్తిని ఆరాధన ప్రవేశపెట్టాడు రోమ రాజ్యంలో. ఎవరైతే ఆరాధించారో వాళ్ళందరూ కూడా కఠినంగా చంపిస్తారు డైరెక్ట్గా. మనకు చాలాసార్లు వేడుకొని కాదని, ఎవరైతే పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన వాళ్ళ జెండాకి సెల్యూట్ చేయకుండా మనల్ని కొట్టి చంపేసినట్టు పూర్వకాలం కొన్ని చరిత్ర మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ కాలంలో చక్రవర్తి ఆరాధన స్టార్ట్ చేసి ఎవరైతే ఆయన పూజించట్లేదో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయట తీసుకొని చంపేసేవారండి. వాళ్ళ కాలం ముందే ఫ్యామిలీ చంపేసేవారు, వాళ్ళ కాలం ముందే వాళ్ళకి రేషన్ కట్టేసేవారు, వాళ్ళ కాలం ముందే వాళ్ళు ఎలాగంటున్నట్టండి ఆ కాలంలో రాత్రి వీధి దీపాల బదులు వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవుల్ని కట్టేసి ఒక కర్రగా కట్టేసి వాళ్ళకి నూనె కిరసనాలు పోసి వాళ్ళని నిప్పంటించేవారటండి. బతికున్న మనుషుల్ని ఒక కాగడాలుగా వాడుకునేవారటండి. అంత క్రూడ్ డొమిషన్ చక్రవర్తి. వాళ్ళు చెయ్యని పాపానికి ఏమి చేయలేదు పాపం. ఎంత నిందరహితంగా పరిశుద్ధులు జీవితున్న పరిశుద్ధుల్ని డొమిషన్ చక్రవర్తి కేవలము నన్ను ఆరాధించట్లేదు నెపంతో ఆ కారణంతో వాళ్ళని చంపేసేవారు. ఎంత గౌరవం అండి నిజంగా. పిల్లలు ఆదిమ సంఘం అంత భయం, అంత భక్తులని పిల్లలు. నిజంగా వాళ్ళు పడుతున్న శ్రమలు, వాళ్ళు పడ్డ శ్రమలు అంతెంత కావాలి. వాళ్ళ పోలితే మనం చాలా తక్కువ పిల్లలు. నిజంగా మనం చాలా అదృష్టవంతులేమో. కానీ వాళ్ళు దేవుని గురించి పూర్వకంలో దానిలో ఏ విధంగా అయితే అంత అభినందన వాళ్ళు కూడా రాజు అంటారు కదా, నువ్వు మనుగోలను అగ్నిలోకి మనం పడేసినా పనిలేదు, దేవుడు రక్షించిపోయినారని మేము నేను సేవింపు అన్నట్టు అటువంటి గొప్ప నిష్ఠతో విశ్వాసంతో భయభక్తులతో ఆదిమ సంఘం క్రైస్తవులు బ్రతికారండి. అది గొప్పతనం. ఒకరితో కాదండి, అందరూ కాదండి. క్రైస్తవ విశ్వాసం ఎలా ఉండదంటేనండి ప్రాణం కూడా లెక్క చేసే కాదండి. అంత గొప్ప విశ్వాసము ఆదిమ సంఘంలో ఉండేదండి. నిజంగా వాళ్ళందరూ మనకి మార్గదర్శకాలు వాళ్ళందరూ కూడా. కాబట్టి చక్రవర్తి ఆరాధన ప్రవేశపెట్టి అందరినీ హింస పెట్టడం జరిగింది, చంపేయడం జరిగింది. కాబట్టి అంటే వీడి గురించే ప్రయాణ గ్రంథము 11:13 ఏం చేయాలి ఇక మనం ఆలోచిద్దాం. 13:1 ఏముంది అక్కడ? దాని తలలు మీద దేవదోషంగా పేర్లు ఉండెను,
ఇక చూడండి 2వ వచనంలో, నేను చూసిన మృగము చిరుతపులి పోలి ఉండెను, దాని పాదము ఎలుగుబంటి వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది, గానిక ఘట సర్పము తన బలమును తన సింహాసనము గొప్ప అధికారం ఇచ్చిన పదము. 2వ వచనంలో ఏముంటుంది అక్కడ మనకి ఆమె గమనిస్తే, ఈ రాజు ఎంత భయంకర రాజు అంటే, దానియేలు గ్రంథము 7 అధ్యాయంలో చెప్పిన పోలికలు, సింహపు పోలిక కానీ, ఎలుగుబంటి పోలిక కానీ, చిరుతపులి పోలిక కానీ, ఆ 3 కలగలిపి కూడా ఈ ఒక్క రాజుతో పోల్చండి దేవుడు. ప్రకటన 13:2లో మాట ఉంటుంది చూసారా, నేను మృగము చూచితిని, అది చిరుతపులి పోలి ఉండెను. ఈ మృగమట ఈ చిరుతపులిలో ఉన్నారట, సింహంలో ఉన్నారట, ఎలుగుబంటిలో ఉన్నారట. కానీ దానికి అందులో అక్కడ ఏం చెప్పాడు, సపరేట్గా ఒక వ్యక్తి రాయబడితే అవన్నీ కలిపి ఒక్క రాజుకు వర్తించారండి దేవుడు. అంటే ఇది ఎంత భయంకరంతో ఆలోచించాను. బైబిల్ అంతలో చెప్పిన ఒక భయంకర విలన్ ఎవడంటే డొమిషియన్ అండి. మరొక రాజు కూడా ఉన్నాడు, మనస్సు అనే వ్యక్తి. ఆ వ్యక్తి కూడా క్రూరుడుగా కనబడతాడు బైబిల్ అంతట్లో. ఆడబట్టే దేవుడు చెరలో పంపిస్తాడు యోధులందరినీ. మనస్సు అంటే వాడు యోధ రాజు అంట. మనస్సు అనే రాజు, డొమిషియన్ రాజు బైబిల్ అంతట్లో అతి క్రూరమైన వ్యక్తులుగా కనబడతారు. వీడికి సాతాను వీళ్ళు చేయడం కానట్టు సాతాను అనేది కానట్టు. ఎందుకంటే పదం చూడండి అక్కడ, దానికి ఘట సర్పం అంటే సాతాను. తన బలమును తన సింహాసనం గొప్ప అధికారం ఇచ్చాను. సాతానట వీడికి అధికారం ఇచ్చాడట. వీడికి అధికారం ఇచ్చిన దేవుడు కాదు, సాతాను ఇచ్చాడు. కాబట్టి వీడు సాతాను మాట పలుకుతాడు. వీడికి గర్వం ఉంది, దేవుని దూషించాడు, మహోన్నతకు విరుద్ధంగా భక్తులను నలగొట్టును అని చదివాం. అంటే పరిశుద్ధుల్ని, ఆత్మకాయత సంఘాన్ని హింసించి చంపాడు చాలా మందిని. నేనే దేవుడిని ప్రకటించుకున్నాడు. చక్రవర్తి ఆదాం ప్రవేశపెట్టాడు. అలా చేయని వారికి ఏమో చంపేసేవాడు. ఇతని కాలంలోనే యోహాను పనిచేశాడు. డొమిషియన్ కాలంలోనే ప్రకటన గ్రంథం రాసిన భక్తుడు యోహాను తన చివరి కాలంలో బ్రతికితే ఆయన డొమిషియన్ కాలంలో పనిచేశాడు. క్రీస్తు శకము 90 నుంచి 95 కాలంలో యోహాను ఆయన పట్టుకొని పద్మస్ ద్వీపంలో పడేశారని. ఏజియన్ సముద్రంలో పద్మస్ ద్వీపంలో ఆయన చెరసాలలో పడేశారని. ఆ చెరసాలలో ఉన్నప్పుడు యోహాను ప్రకటన గ్రంథం రాశారని. యోహాను ప్రకటన గ్రంథం రాసిన సమయంలో అక్కడ పనిచేసిన రాజు ఎవరు, డొమిషియన్ అండి. అంటే వీడికి ఎంత లింక్ ఉందో చూడండి. దాని గ్రంథం మాత్రం కాదు, ప్రకటన గ్రంథం అంతా కూడా వీడి మీద బేసే ఉందని యోహాను గారు రాశారు. ఆ కాలంలోనే సంఘం బాగా హింసించబడుతూ ఉంది. తర్వాత మన ప్రకటన గ్రంథం మనం చూసినట్టు 4వ అధ్యాయంలో వీళ్ళందరూ కూడా 6వ అధ్యాయం అండి. చూడండి 9వ వచనంలో, 5వ ముద్ర ఇవ్వబడినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చే సాక్షి నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు. అలా వధింపబడిన ఆత్మ ఎవరంటే మహోన్నత పరిశుద్ధులు ఎవరంటే సంఘస్థులు. క్రీస్తు సంఘాన్ని హింసించడండి, మామూలు హింస కాదు, దయచేసి చంపేసేవాడ. అందుకే వాళ్ళందరూ కూడా బలిపేటకని చూసి నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడు 10వ వచనంలో ఎందాక తీర్పు తెచ్చుకోయు అంటే వాళ్ళు దేవుడు వేడుకుంటారు, ఎందాక తీర్పు తెచ్చుకుని ఉంటావు వారి విషయమే అని ప్రశ్నిస్తూ ఉంటారు. అంతా జరిగింది ఎవరి కాలంలో అంటే వీడి కాలంలో. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటే 2వ అధ్యాయంలో స్ముర్న సంఘానికి దేవుడు లేఖ రాసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే 10వ వచనంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో స్ముర్న సంఘానికి లేఖ రాసినప్పుడు ప్రభు అంటారన్నమాట యేసుక్రీస్తు వారు, ఇదిగో మీరు శోధన పడుకున్నట్లు అపవాది మీలో కొంత చెరలో వేయించబడుచున్నాడు. అపవాదం పదం వాడారండి అక్కడ అపవాదం అంటే ఎస్పెషల్లీ ఈ డొమిషియన్ వ్యక్తే. 10 దినముల శ్రమ కలుగును. 10 దినాల శ్రమ అంటే అది పరిమితమైన, ఈ అధికారం కొంతకాలం ఉంటాయి, పూర్తి కాలం అది కాదు. కాబట్టి అదేవిధంగా పరిమితమైన మీకు శ్రమలు ఉంటాయి, కానీ మీరు భయపడద్దు, మీరు నమ్మకంగా ఉండని ప్రభు అక్కడ హెచ్చరిస్తారు సంఘానికి. అంటే వీడి కాలంలో భయంకర వధ క్రూరత్వం జరిగింది కాబట్టి మీరు ధైర్యంగా ఉండని ప్రభు చెప్పడం జరుగుతుంది. మరి ఎంత భయంకరమైన వ్యక్తిని దేవుడు ఊరుకుంటాడండి. వీడికన్నా ఎక్కువ ప్రాబల్యం ఉన్న రాజు బబులోను రాజు నెబుకద్నెజర్ దేవుడు 7 కాలాల్లో పశు మనసులో ప్రవర్తించినట్టు అడవులు తరిమించిన వ్యక్తి దేవుడు. వీడు చేసిన పాపాలకి దేవుడు ఊరుకుంటాడండి. వీడు చేసిన ఎన్ని పాపాలండి. బెల్షస్సర్నే దేవుడు అన్నాడు, ఆ రాత్రి బెల్షస్సర్ చేసిన వెంటనే దేవుడు చంపించాడు కదండి బెల్షస్సర్ని. కానీ దేవుడు ఏమిందంటే క్రీస్తు తర్వాత కృపాకాలం వచ్చిందండి. క్రీస్తు యుగం కృపాయుగం వచ్చిందండి. క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత కృపతో స్టార్ట్ అయిందండి క్రీస్తు కాలం. ఇంక యుద్ధాలు లేవు, ఇంక చంపడాలు లేవు, ఏం లేవు, ఇంకేం లేవు, ఇంకంత మనం ఓర్చుకోవడం సహించడం. కృపాకాలం వచ్చిందండి. వచ్చినప్పుడు కూడా
దేవుడు విడిచిపెడతాడండి? ఎవడైనా సరే ఈ కాలంలో ఒక వ్యక్తి నుండి దేవుడు తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని చట్టం నుంచి ఎవడు కూడా తప్పించుకోలేడు. అయితే ఈ రాజు ఇన్ని పనులు చేశాడండి, గర్వంతో ప్రవర్తించాడు. అసలు గర్వం మీద దేవుడు అది యాక్సెప్ట్ చేయడు. దేవదూషణ, దేవుని తిట్టాడు, భక్తులు చంపాడు. భక్తులు చంపేదనమాట పిల్లల దేవుడు అసలు ఊరుకోడండి. భక్తులు అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే దేవుని కుమారులు అండి, దేవుని పిల్లలు. మనందరం కూడా వాగ్దానం బట్టి పుట్టిన కుమారులం, వాగ్దానం బట్టి చేయబడిన స్థానం. మనల్ని ఏమంటే దేవుడు ఊరుకుంటాడండి? యేసు ఊరుకుంటాడండి? ఆఖరికి వీడి చావు ఎలాగైందంటే వీళ్ళ సొంత భార్యే వీడిని చంపిందండి. చరిత్ర మనం చూసుకుంటే ఇక్కడ మనం ఒకసారి దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథం పిల్లలు ఒకసారి మనం ఇక్కడ 7వ అధ్యాయం చదువుకున్నప్పుడు 7వ అధ్యాయంలో 25 చదువుకుంటున్నాం. 25 చదువుకుంటే మనకు చూసాం కదండి. అక్కడ ఒకసారి మనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 11 చదువుకుందాం. అప్పుడు నేను చూస్తుండగా కొమ్ములు పలుచున్న మహాగర్వ మాట నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తర్వాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. ఈ కళేబరం వీడు మండుచున్న అగ్నిగుండంలో వీడు చంపబడ్డానని గ్రంథం చెప్తుందండి. అగ్నిగుండంలో వేయబడిన పదం ఉన్నదని అంటే అర్థం ఏంటి? వీడు చనిపోతే వీడికి నిత్య నరకం, వీడు ఫిక్స్ అయిపోయిందండి. సాతానికి ఏదో నిత్య నరకం ఫిక్స్ అయిపోతుంది, వీడికి ఫిక్స్ అయిపోతుంది నిత్య నరకం అని. అదేలాగో తప్పదు. అంతేకాదు వీడు భౌతిక చావు కూడా ఎలా జరిగిందంటే చరిత్ర చెప్పిన మాట అంటే వాళ్ళ సొంత భార్యే వీడికి విషమిచ్చి వీడిని చంపేసి వీడిని తగబెట్టిందటండి, సజీవదహనం చేసిందటండి. అది చరిత్ర జరిగిన మాట. అప్పుడు వీడికి క్రూరత్వం అంతమైపోయింది అక్కడితో. ఈ తర్వాత మీద రాజులందరూ కూడా ఇంకా కొన్ని బాగానే ఉన్నారండి. కానీ రోమ చక్రవర్తుల్లో ఉన్న భయంకర రాజుల్లో ఈడే భయంకరమైన రాజు. వీడి పేరు డొమిషియన్. ఈ గురించి దేవుడు ప్రకటనలు రాయించాడు, దాని గ్రంథాలు రాయించి వీడు అంతా ఆఖరికి ఎలాగొందంటే ఆఖరికి సొంత భార్య అని చంపేసి తగలబెట్టిందట. నిజంగా అది ఇక చూసిరా, నిజంగా ఇది ప్రవచనంలో భాగమే. దేవుడు ముందే ప్రవచించాడు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? తర్వాత దాని కళేబరం మండుచున్న అగ్నిలో వేయబడినను అని పదం ఉంటుంది. జంతువు చెప్పినట్టు ఆ ముందు మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువు చెప్పినట్టు కనబడను. ఇక్కడ వారు అంటే ఇక్కడ మనుషులు చంపలేదు, కానీ వాళ్ళ సొంత వాళ్ళు వాడిని చంపి ఆడు మామూలు రీతిలో చావలేదు, వాడు భయంకర రీతిలో చచ్చిపోయి కాల్చబడ్డాడు, భౌతికంగా కాల్చబడ్డాడు. మళ్ళీ వీడికి అంతం కూడా ఎలాగ ఉంటుందంటే భౌతికంగా చనిపోయాడు ఎలాగో, కానీ దేవుడు విడిచిపెడతాడు. పైనకి వెళ్ళిన తర్వాత ఇటు చనిపోతే దేవుడు ఆత్మ విడిచిపెడతాడండి. అప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. మనం ఒకసారి ప్రకటన గ్రంథము 20:10 చదువుకుంటే వారిని మోసపరిచిన అపవాది అగ్నిగొంధకంలో గల గుండంలో పరవేయబడును. అచట ఆ క్రూరమోగ పదం ఉంటుందండి. ప్రకటన గ్రంథము 20:10లో అచట క్రూరమోగము. ఈ క్రూరమోగం అంటే ఎవరో ఈడే. ప్రకటన గ్రంథం 20:10లో చెప్పండి, నా క్రూరమోగం అంటే ఎవరంటే ఈడేనండి. క్రూరమోగం అండి అంతా కూడా. ఇది క్రూరుడు, క్రూరమోగం, భయంకరుడు, క్రూరమోగం. వీడికి అంతం ఎలాగుంటుంది? దేవుడు ఆడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారటండి. చూడండి, అపవాది క్రూరముఖము అని పదం వాడాడు ప్రకటన 20:10లో. అపవాది ఎలాగపోతాడు, ఆడతో పాటు వీడిని తీసుకెళ్తాడు. మళ్ళీ వీడికి అనుబంధంగా ఇంకోటి ఉన్నాడు. అంటే వీడి యొక్క ఈ చక్రవర్తి ఆరాధనని ప్రోత్సహించే సంస్థలు. వీడి యొక్క భయంకరుడు అయితే ఇదంతా ఈ ఆరాధనని ప్రోత్సహించడం మరొకటి ఉన్నాడు. వాడు ఒక భూమిలోకం పోల్చాడు దేవుడు. ప్రకటన భూమిలోకం ఒకటి ఉంటాడు. ఈ భూమిలోకం ఎవరంటే వీడు ఇవన్నీ మానిటరింగ్ చేసేవాడు అండి. ఇవన్నీ సూపర్వైజ్ చేసేవాడు. ఎవరైనా చేస్తున్నాడో లేదా, ఎవరు చేయట్లేదు, వాళ్ళు పట్టుకొని రాజు తీసుకురావడం, ఇవన్నీ ఈ యథాపాలన్నీ చేసేవాడు ఈడండి. దాని భూమిలోకం ఉన్న భూమిలోకం ఉండదు అంటే క్రీస్తుకి విరుద్ధంగా పనిచేసే మతాధికారం. ఇంతకుముందు చెప్పాను ప్రకటన చెప్తున్నప్పుడు. ఈ క్రూరమోగం ఎవరంటే క్రీస్తుకి విరోధంగా పనిచేసే రాజకీయ అధికారం మనం ఆలోచించాం ప్రకటన గ్రంథంలో. క్రూరమోగం అంటే క్రీస్తుకి విరోధంగా పనిచేసే రాజకీయ అధికారము, భూమిలోకం అంటే క్రీస్తు విరోధంగా పనిచేసే మతాధికారము. అంటే అగ్నిగుండంలోకి ఈడిపోతాడు, భూమిలోకం పోద్ది, క్రూరమోగం పోద్ది, సాధారణంగా ముగ్గురు కూడా కట్టకట్టి దేవుడు అగ్నిగుండంలో వాళ్ళని పడేస్తాడు. వాళ్ళకి నిత్య తీర్పండి. వాళ్ళు ఇంకా తప్పించుకోలేరు అగ్నిగుండం నుంచి. వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయాడు అగ్నిగుండానికి. అది ఇంకా కట్టిన మీద తీర్పండి. భూమి మీద చావు ఎలాగొన్నా సరే ఇక్కడికన్నా భయంకర చావు పైన ఉందని అంటే దేవుడు అందుకు వాళ్ళని వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారని ముందే రాయించాడు. ఆ విధంగా పిల్లరా మన ఇంతవరకు ఏం చూస్తామంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఈ 10 కొమ్ముల్లో మరొక రాజు ఎవడంటే వాడు డొమిషియను. గర్వంగా మాట్లాడు, నోరు కళ్ళు పడుకుంటుంది.
వాడు ఒక పనితీరు ఏంటో, వాడు ఏంటి పాపించడం అన్నీ మనం నేర్చుకున్నాం. కాబట్టి అది బైబిల్ అంతలో చెప్పండి ఒక గొప్ప విలన్గా వ్యక్తి సూచించబడ్డాడు. వాడు అంతం ఏంటంటే నిత్య నరకము, నిత్యాగ్ని. రైట్. ఇప్పుడు మనం ఇంకా వచ్చే ఎపిసోడ్లో మనం మిగతా వచ్చిన ధ్యానిద్దాం. 9వ వచనం నుంచి, అంటే ఒక వచనమే 8వ వచనం ఒక మనం ఇద్దరు ఏం చదువుకున్నాం 7 వచనాలే. ఆ 2 వచనాల్లో మనకి ఎంత అర్థం ఉందని, ఎంత అర్థం దాగి ఉందని. రైట్. ఇంతవరకు వాక్య ఓపిక ఉన్న సహోదరుని మరొకసారి నాకు వందనాలు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రభు చిత్తం అయితే మనం మరొక ఎపిసోడ్లో మనం మిగతా అంశం ధ్యానిద్దాం. అందరికీ వందనాలు.